హలో గైస్, వెల్కమ్ టు ఆర్డి ట్యుటోరియల్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో మనము సింగరేణి జూనియర్ అసిస్టెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. ఆల్రెడీ క్వశ్చన్ పేపర్లో నేను ఇంగ్లీష్ అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో చేశానండి. ఫస్ట్ ఆ వీడియో చూడండి. ఈ వీడియోలో మనము ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్లోనే కరెంట్ అఫైర్స్ అండ్ రీజనింగ్, అర్థమెటిక్ అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అండ్ ఇండియా, నెక్స్ట్ కంప్యూటర్ అవేర్నెస్లో ఏమడిగారో చూద్దాము. ఫస్ట్ వన్ కరెంట్ అఫైర్స్ అండి. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ లాంచ్డ్ ద ఫస్ట్ ఇండిజినియస్లీ డెవలప్డ్ అండ్ మ్యానుఫ్యాక్చర్డ్ రోటా వైరస్ వ్యాక్సిన్ విచ్ ప్రివెంట్ అని అడిగారండి. దేనికి ప్రివెంట్ చేస్తుంది అంటే డయేరియాకి ప్రివెంట్ చేస్తుంది. ఏంటి? రోటా వైరస్ వ్యాక్సిన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్లానింగ్ కమిషన్ ఈజ్ రీప్లేస్డ్ బై అంటే నీతి ఆయోగ్ అండి. యాక్చువల్గా ప్లానింగ్ కమిషన్ అనేది 2015 వరకే ఉంది. ప్లానింగ్ కమిషన్ అనేది మనము పంచవర్ష ప్రణాళికలు అని తయారు చేయడానికి మనం ప్లానింగ్ కమిషన్ తెచ్చుకున్నాము 1948లో. ఫ్రమ్ 2015 Jan 1 మనం నీతి ఆయోగ్ని మనం తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ 2015 ఫిఫా ఉమెన్స్ వరల్డ్ కప్ వాన్ బై యునైటెడ్ స్టేట్స్. పద్మ విభూషణ్ ఫర్ ద ఇయర్ 2015 ఈజ్ నాట్ గివెన్ టు ఎవరికి ఇవ్వలేదు అంటే జగదీష్కి ఇవ్వలేదండి. సో అది ఆప్షన్స్ని బట్టి మనం చూజ్ చేసుకోవాలన్నమాట. ఆప్షన్స్లో ఉంది జగదీష్, సో ఆన్సర్ ఈజ్ జగదీష్. క్వశ్చన్ రిలేటెడ్ టు తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్ అండి. మిషన్ కాకతీయ గురించి అడిగారు. నెక్స్ట్, విచ్ యూనివర్సిటీ నేమ్డ్ పివి నరసింహారావు యూనివర్సిటీ అంటే వెటర్నరీ యూనివర్సిటీ. 2015 క్రికెట్ ఓడిఐ వరల్డ్ కప్ మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు అని అడిగారు. మిచెల్ స్టార్క్. ఏంటి? 2015 క్రికెట్ ఓడిఐ వరల్డ్ కప్లో మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరు అంటే మిచెల్ స్టార్క్ అని క్వశ్చన్ అడిగారండి. నెక్స్ట్, 2022 వింటర్ ఒలింపిక్స్ విల్ బి హెల్డ్ ఎట్ చైనాలో జరుగుతుందండి. చైనాకి క్యాపిటల్ అయిన బీజింగ్లో మనకి 2022 వింటర్ ఒలింపిక్స్ జరుగుతాయి. ఇప్పుడు చూసారా మీరే, అంటే మనము స్పోర్ట్స్లో ఎప్పుడైనా 2 years బిఫోర్ అన్ని స్పోర్ట్స్ ఇక్కడ జరిగాయి, నెక్స్ట్ 2-3 years ఎక్కడ జరుగుతాయి అని చాలా ఇంపార్టెంట్ అని. సో అవి కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్, ఇందిరా గాంధీ అవార్డ్ ఫర్ బెస్ట్ డెబ్యూట్ డైరెక్టర్ ఈజ్ ఆదిత్య విక్రమ్ సేన్ గుప్తా. ఫస్ట్ ఫిలింఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ విన్నర్ ఎవరు? అమితాబ్ బచ్చన్. స్టార్టప్ ఇండియా స్టాండప్ ఇండియా ఈజ్ ఫర్ ఎవరికి? అది ఎంటర్ప్రెన్యూర్స్కి. బ్రిక్స్ 2015 సమ్మిట్ హెల్డ్ ఎట్ బ్రిక్స్ సమావేశాలు 2015లో ఎక్కడ జరిగాయి అంటే రష్యాలో జరిగాయి. నెక్స్ట్, గోల్డెన్ పికాక్ నేషనల్ క్వాలిటీ అవార్డ్ 2015లో ఎవరికి వచ్చింది? ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. న్యూలీ ఫార్మ్డ్ కంట్రీ సౌత్ సుడాన్. India signed MOU with which country for railway technical cooperation is Slovak Republic. Blast in Brahma Temple in Thailand. Who is the partner of Linda Pace in mixed doubles of Australian Open? Is Martina Hingis. Tablax Award 2015 ఎవరికి వచ్చింది అంటే మహారాష్ట్ర. Which year announced by Finance Ministry in budget as Amrit Mahotsav? ఏ ఇయర్ అంటే 2022. మీరు ఈ 2-3 డేస్లో మీరు చూసే ఉంటారు 2022ని ఎందుకు తీసుకున్నామంటే అమృత్ మహోత్సవ్కి మనకు ఇండిపెండెన్స్ వచ్చి 2022కి 75 years 75 వసంతాలు పూర్తి చేసుకుంటుంది కాబట్టి, సో అందుకే మనము 2022ని అమృత్ మహోత్సవ్గా జరుపుకుంటున్నాం. ఈ అమృత్ మహోత్సవ్ జరుపుకోవడానికి 75 ప్లేసెస్ తీసుకున్నారండి. అండ్ దీనికి ఒక కమిటీ కూడా పెట్టారు. దాంట్లో 259 మెంబర్స్ ఉన్నారు. ఈ 259 మెంబర్స్లో అన్ని రంగాల వారు తీసుకున్నారండి. నెక్స్ట్, ఇండియా సైన్డ్ అగ్రిమెంట్ విత్ విచ్ ఇంటర్నేషనల్ బాడీ ఫర్ నేషనల్
cyclone risk mitigation program is World Bank. India's first tsunami warning center ఎక్కడ? ఉత్తరాఖండ్. ఎందుకు ఉత్తరాఖండ్లోనే ఫస్ట్ సునామీ వార్నింగ్ సెంటర్ తీసుకున్నారు అండి? ఉత్తరాఖండ్లోనే చాలా నదులు ఉంటాయి, ఫస్ట్ అక్కడి నుంచి కదా స్టార్ట్ అయ్యేది. సో అందుకే అక్కడ వరదలు సునామీ రావడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. సో అందుకే మనము ఉత్తరాఖండ్ దగ్గర ఫస్ట్ సునామీ వార్నింగ్ సెంటర్ అనేది ఫస్ట్ అక్కడ స్టార్ట్ చేశారు. నెక్స్ట్, ఇండియాస్ ఫస్ట్ సిఎన్జి ట్రైన్ ఫర్ ద రివారీ రోహతక్ సెక్షన్, భారతీ లిటరేచర్ అవార్డ్ 2014, కాశీనాథ్ సింగ్. చైనా అఫీషియల్లీ యాడ్స్ యాజ్ స్టేపుల్ డైట్ ఈజ్ పొటాటో. నెక్స్ట్, హిస్టరీ, కల్చర్ అండ్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణలో ఏమేమి అడిగారో చూద్దాము. ఫస్ట్, ఆముక్త మాల్యద ఈజ్ రికార్డింగ్. ఇది దేనికి సంబంధించినది? పోయిటరీకి సంబంధించినది. నెక్స్ట్, కొమరం భీమ్ రిలేటెడ్ టు గోండు ట్రైబల్. అభిజ్ఞాన శాకుంతలం ఈజ్ రిటర్న్ బై కాళిదాసు. ఏక బ్రాహ్మణ ఈజ్ టైటిల్స్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి. లాస్ట్ ముఘల్ ఎంపైరర్ బహదూర్ షా జాఫర్. లాస్ట్ మొఘల్ సామ్రాజ్యాన్ని లాస్ట్ పరిపాలించింది ఎవరంటే బహదూర్ షా జాఫర్. అండ్ క్వశ్చన్స్ రిలేటెడ్ టు చోలా అండ్ బాదామి చాళుక్యస్ గురించి కూడా అడిగారండి. నెక్స్ట్, నాయకాస్ ఇన్ కాకతీయ అడ్మినిస్ట్రేషన్ ఏస్ మిలిటరీ హెడ్స్ అండి. నాయంకర్లు. కాకతీయ అడ్మినిస్ట్రేషన్లో నాయంకర్లు అని ఎవరిని పిలిచారు అంటే, పన్నులు వసూలు చేసి వాళ్ళ చక్రవర్తి కోసం సైన్యాన్ని నిర్వహించే వారిని కాకతీయ అడ్మినిస్ట్రేషన్లో నాయంకర్లు అని పిలిచేవారండి. వీరు మిలిటరీ హెడ్స్. వీరు ఏం చేసేవారంటే పన్నులు కలెక్ట్ చేసి సైన్యాన్ని నిర్వహించేవారనమాట. నిజాం హూ ప్రొహిబిటెడ్ వట్టిని నిషేధించినది ఎవరు? ఉస్మాన్ అలీ ఖాన్. నెక్స్ట్, ఈస్ట్ ఇండియన్ అసోసియేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై దాదాభాయ్ నౌరోజీ. ఘటికాస్ అని వేటిని అనేవారు? బ్రాహ్మణిక్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. నెక్స్ట్, డాక్ట్రైన్ ఆఫ్ జైనిజం ఈజ్ శాద్వాద. మొఘల్ రూలర్ హూ ప్రొహిబిటెడ్ సతీని ఎవరు ప్రొహిబిట్ చేశారు? ఏ మొఘల్ రూలర్ ప్రొహిబిట్ చేశారు అంటే అక్బర్ అండి. ఫస్ట్ సతీ అనేది స్టార్ట్ అయింది గుప్తుల కాలంలో అండి. నెక్స్ట్, మన ఇండియాలో 1987లో ప్రొహిబిషన్ ఆఫ్ సతీ యాక్ట్ని కూడా తీసుకొచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఇంట్రడ్యూసెస్ పర్షియన్ ఫెస్టివల్ నౌరోజ్ అనే పర్షియన్ ఫెస్టివల్ని తీసుకొచ్చింది బాల్బన్ అండి. విచ్ క్రాప్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై పోర్చుగీస్ ఇన్ ఇండియా? ఏ పంటని పోర్చుగీస్ వారు మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేశారంటే టొబాకో. ఫస్ట్ డైటీ ఆఫ్ సంగమ్ ఏజ్ ఈజ్ శివ. ద షిప్ దట్ ట్రాన్స్పోర్టెడ్ ఇంగ్లాండ్ టు ద న్యూ వరల్డ్ ఈజ్ మేఫ్లవర్. మహాబలిపురం వాజ్ బిల్ట్ డ్యూరింగ్ నరసింహవర్మ I కాలంలో మహాబలిపురం అనేది కట్టడం స్టార్ట్ చేశారండి. నెక్స్ట్, చోలాస్ రాయల్ ఎంబ్లెమ్. చోళులకి చిహ్నం ఏంటంటే టైగర్. ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎన్ జనరల్ అసెంబ్లీ. ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఐక్యరాజ్య సమితి సాధారణ మండలికి ఫస్ట్ ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు అంటే విజయలక్ష్మి పండిట్. హూ ప్రాపగేటెడ్ అశోక టు బౌద్ధిజం. అశోకుడు బౌద్ధిజంకి మారడానికి ఎవరు కారణం అంటే ఉపగుప్త. విచ్ యానిమల్ వాజ్ ఫ్రీక్వెంట్లీ అపియర్డ్ ఆన్ సీల్స్ ఇన్ ఇండస్ సివిలైజేషన్. మన సింధు నాగరికతలో అన్ని ముద్రికల పైన ఎక్కువగా చాలా ముద్రికల పైన ఏ యానిమల్ కనిపిస్తుంది అంటే యూనికార్న్ అండి. యూనికార్న్ అంటే ఒకటే కొమ్ముతో కనిపించే గుర్రం అన్నమాట. నెక్స్ట్, అర్థమెటిక్లో ఏమేమి టాపిక్స్ అడిగారో చూద్దాము. వెన్ డయాగ్రామ్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ వచ్చాయండి. నెక్స్ట్, పర్సంటేజ్ రిలేటెడ్గా 3 క్వశ్చన్స్ వచ్చాయి.
2 questions related to time and work, 1 question related to time and speed, 2 questions related to partnership, 3 questions related to logical reasoning series, 2 questions related to data sufficiency, 1 question related to heights and distance, 1 question related to mensuration, and 3 questions related to fractions. సో కంప్యూటర్ బేసిక్స్ని ఎలా అడిగారు చూద్దాము. సాఫ్ట్వేర్ యూజ్డ్ ఫర్ మెయిల్ సర్వీసెస్. మనం మెయిల్ సర్వీసెస్కి ఏ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాము? మైక్రోసాఫ్ట్ అవుట్లుక్. ఆప్షన్ యూజ్ టు మేక్ చేంజెస్ ఇన్ డాక్యుమెంట్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఏదైనా చేంజెస్ చేయాలంటే మనం ఏం ఆప్షన్ యూజ్ చేస్తాము? ఎడిటర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ ఫాంట్ స్టైల్ ఈజ్ ఏ రెగ్యులర్. హెడర్ అండ్ ఫూటర్ ఈజ్ అపియర్డ్ ఇన్. అది ఆల్ పేజెస్లో ఖచ్చితంగా హెడర్ అండ్ ఫూటర్ కనిపిస్తుంది కదండి. సో ఆన్సర్ ఈస్ ఆల్ ది పేజెస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ సెర్చ్ ఇంజన్ ఈజ్ సఫారీ. SQL స్టాండ్స్ ఫర్ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్. హార్డ్ డిస్క్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ నాన్ volatile memory. Which of the following is not an OS is Oracle. MS Office is అప్లికేషన్ ప్యాకేజ్. ఎందుకంటే ఎంఎస్ ఆఫీస్లో మనకు ఓన్ వర్డ్ ఉంటుంది, పవర్ పాయింట్ ఉంటుంది, ఎక్సెల్ ఉంటుంది, యాక్సెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. సో ఇదేంటి? ఇది అప్లికేషన్ ప్యాకేజ్. అవుట్పుట్ డివైస్ యూజ్డ్ టు టేక్ ప్రింట్ ఆఫ్ పిక్చర్స్ ఆన్ పేపర్. అవుట్పుట్ డివైస్ మనం ఇంతకుముందు యూజ్డ్ టు అంటే మనం ఇప్పుడు యూజ్ చేయట్లేదు, ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళం. దేనికి? మనం ఏదైనా ప్రింట్, ఒక పేపర్ మీద ఒక ప్రింట్ తీసుకోవాలంటే ఏం యూజ్ చేసేవాళ్ళము? ప్లాట్ అనే ఒక దాన్ని యూజ్ చేసేవాళ్ళము. కానీ ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నాము? ఇప్పుడు యూజ్ చేస్తుంది ప్రింటర్. ఇన్ పవర్ పాయింట్ ఓపెన్ ఏ ప్రెజెంటేషన్కి కమాండ్ ఏంటి? షార్ట్కట్ కీ ఏంటి? Ctrl+O. In PowerPoint, what is used to get same pattern for all the slides? ఏంటి? Template. Smallest addressable element in all points addressable display device is pixel. ఇంకా జనరేషన్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడిగారండి. ఏంటి జనరేషన్? ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్, థర్డ్ జనరేషన్, ఫోర్త్ జనరేషన్, ఫిఫ్త్ జనరేషన్ ఇలా ఉన్నాయి కదా. ఫస్ట్ జనరేషన్ అనేది 1940 to 56 వరకు మనము యూజ్ చేసేవాళ్ళము.